బ్యాలెన్స్డ్ డైట్ని డయాబెటీస్ లేనటువంటి వాళ్ళు పాటించాలని చెప్తున్నాను. మనం అందరం తెలియకుండా కూడా చాలా జంక్ ఫుడ్ తింటున్నాం, మనకు తెలియకుండానే. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, మనకు తెలియకుండానే కాఫీలు, టీలు, బిస్కెట్లు సాయంత్రం. ఆ బిస్కెట్లు తినమని ఎవరు చెప్పారండి సాయంత్రం? మనకేంటంటే అది ఒక నార్మల్ హ్యాబిట్ లాగా, ఇది మార్కెటింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, మన మైండ్లోకి చెప్పి నార్మల్, ఇది నార్మలే అన్న ఫీలింగ్ తెప్పించారు. యాక్చువల్గా అది మన సంప్రదాయం కాదు, అసలు మనకు తినాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అలానే బిర్యానీలు, బీర్ల విషయంలో కూడా. ఓకే, వారంకి ఒకసారి తాగితే పర్లేదా, వారానికి 2 సార్లు తాగితే పర్లేదా, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? అలానే బిర్యానీ, మిడ్ నైట్ బిర్యానీ, లేట్ నైట్ బిర్యానీ ఏంటండి? అలా వచ్చింది ఈ పంచదార కూడా. ఓకే, వెస్ట్రన్ కల్చర్ని మనం బాగా చేసుకుంటున్నాం. అందులో వాళ్ళలో ఉన్న మంచిని తీసుకోం. వాళ్ళు 6ంటికే ఏది తినేస్తారు సాయంత్రం. ఇది వాళ్ళ భోజనం సాయంత్రం కనుక చూసినట్లయితే, వాళ్ళ సప్పర్, డిన్నర్ ఏదైతే ఉందో సాయంత్రం 6కే తినేస్తారు. మీరు వెస్ట్రన్ కంట్రీస్ వెళ్ళి చూడండి, అది మంచి, అది తీసుకోం. మళ్ళీ రాత్రి మనం తినే 9ంటికి, 10ంటికి, లేదా 12ంటికి, లేదా 1 గంటకి. 9-10 పర్లేదండి, రాత్రి 1 గంట అయిపోతుంది. అదే అంటుంది, వాళ్ళు 6ంటికల్లా తింటారండి. ఎట్టి పరిస్థితులు తినేస్తారు 6ంటికల్లా. మీరు చూడండి, యూరోప్లో అన్నది చూడండి, లేకపోతే మీరు అమెరికాలో అన్నది చూడండి, 6 o'clock డిన్నర్ చేస్తారు వాళ్ళు. మరి ఆ మంచిని తీసుకోం మనం. వాళ్ళు బీర్ తాగుతున్నారని చెప్పి మనం బీర్ తాగాలి. మరి వాళ్ళు బిర్యానీలు తినరే, మనం ఎందుకు తింటున్నాం? ఇప్పుడు మనం ఏంటంటే, వాళ్ళలో ఉన్న మంచిని తీసుకోవాలి, మనలో ఏమైనా చెడు ఉంటే వదిలించుకోవాలి. అంతేగాని వాళ్ళలో ఉన్న చెడుని తీసుకుంటూ మనలో ఉన్న మంచిని వదిలించుకుంటాం కాదు విధానం. ఇది లైఫ్ స్టైల్ విషయంలో నేను మాట్లాడుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఈ షుగర్ కానీ, స్వీట్ అండ్ బెవరేజెస్ కానీ, ఓకే, అది ఏ రూపంలో అయినా కావచ్చు, వీళ్ళంతవరకు తగ్గించుకుంటే మంచిది.